రైతు గోస పట్టించుకోని రెవెన్యూ అధికారులు మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో బాధితులైన రైతులు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ కషర్ కంపెనీ 120 ఫీట్ల నుంచి 130 ఫీట్ల లోతు బ్లాస్టింగ్ చేయడం వల్ల బోరు లోపల ఉన్న పక్క దిమ్మెలు కూలి నీటి జలకు అడ్డం పడటం వల్ల నీళ్లు బయటికి రాక రైతులు పంట పొలాలు బోర్లు ఎండిపోతున్నాయని అడ్డాకుల ఎంఆర్ఓకు 2 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ సంఘటన స్థలాన్ని పరిశీలించి మీకు న్యాయం చేస్తానని తెలిపారు. ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. క్రషర్ కంపెనీ యజమానికి ఫోన్ చేసి మేమడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై అడ్డాకుల మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత వర్షాకాలంలో వేసిన వరి పంట బోర్లు ఎండిపోయి నీరందక పంట చేను గొర్లకు మేపడం జరిగింది. పంట చేను కొరకు అప్పులు చేసి అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని బాధితులైన రైతులు మీడియాతో వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే స్పందించి శ్రీరామ కన్స్ట్రక్షన్ క్రషర్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని వేడుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాతిరి పౌలు, హుస్సేన్, బాబు, బొడ్డు శ్రీనివాస్, రవి, లక్ష్మయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. మాది అడ్డాకల్ మండలం. నా పేరు బాబు. మా పంట నష్టం పంటలు బోర్లు ఎండిపోవడం వినతి పత్రం ఎంఆర్ఓకి ఇచ్చాం. ఎంఆర్ఓ దీని మీద ఏమి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ బంద్ చేయాలని వినతి పత్రం 2 సార్లు ఎంఆర్ఓకి ఇచ్చాము. అడ్డాకుల ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారి గురించి వినతి పత్రం దాని గురించి మాకు బోర్లు ఎండిపోతే నెక్స్ట్ చేసుకునే పంట గురించి అయినా మాకు నీళ్ళ సోర్స్ కలిగియాలని ఈ ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం. మాకు న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎంఆర్ఓ మా బోర్లు అయిపోతున్నాయి. ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. మాకు ఎమ్మెల్యే గారు కూడా మా అడ్డాకులో మేము మా పొలాల గురించి ఆలోచించి మా రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని గురించి ఎమ్మెల్యే గారు తప్పకుండా స్పందించి మాకు కాబోయే నెక్స్ట్ చేసుకునే పంటల గురించి కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని మాకు నీళ్లు సోర్స్ కలిగేటట్లు మాకు దయచేయాలని ఎమ్మెల్యే గారు కానీ ఎంఆర్ కానీ ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు. దీని గురించి అడ్డాకల్ మండలం, అడ్డాకల్ విలేజ్. ఈ అడ్డాకల్ మండలంలో నా పేరు పౌల్ అంటారు. ఇక్కడ ఉన్న బోల్రకు మొత్తం బ్లాస్టింగ్ 2 కిషరికాల బ్లాస్టింగ్ చేసి, ఆ బ్లాస్టింగ్ లోతు ఎక్కువడం వలన ఆ బ్లాస్టింగ్కి వెళ్ళి ఈ బోల్డర్లు ఏమైందంటే కింద ఉన్న లీడర్ని కూలిపోయి బోల్డర్ నీళ్లు రాకుండా బంద్ అయిపోతున్నాయి. ఇక్కడ చాలా బోర్లు ఉన్నాయి. దాదాపు 30-35 ఎకరాలు ఒక్కొక్క బోరు వాడుతుంది. అట్లాంటి బోర్లు ఇప్పుడు బంద్ అయిపోయినాయి. ఆ రైతులు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఆ చేనుల మీద ఎంఆర్ఓ వచ్చినాము. డిప్టీ ఎంఆర్ఓ వచ్చిండు, ఫోటో దిగిండ్రు, వాళ్ళు చూచిండ్రు, చేసిండ్రు. మేము వాళ్ళతో మాట్లాడతాం అన్నట్టు కిషర్ కాడికి కూడా పోయిండ్రు వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు. కిషర్ కాడికి కూడా పోయి కిషర్ కాడ కూడా మాట్లాడిండ్రు. మాట్లాడిన తర్వాత మళ్ళీ పోయి ఎంఆర్ఓకు వీళ్ళు దరఖాస్తు కూడా ఇచ్చిండ్రు. రైతులు దరఖాస్తు ఇస్తే ఉడక దానికి రెస్పాన్స్ లేదు. అట్లా లేకుండా మళ్ళా మొన్న అడ్డాకల్ మండలంలో మన అడ్డాకల్ మండలంలో ఎమ్మెల్యే వచ్చిండు, జిల్లా కలెక్టర్ వచ్చిండు. ఎమ్మెల్యేకు తోటి దరఖాస్తు ఇచ్చినాము. జిల్లా కలెక్టర్‌కు డైరెక్ట్ దరఖాస్తు ఇస్తే కూడా రైతులు తీసుకున్నాం. సరే అన్నది మేడం కూడా అన్నది. దానికి కూడా రెస్పాన్స్ లేకుండా అయింది. రెస్పాన్స్ అనేది రైతులను ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. మొత్తం బోల్డర్ మొత్తం బ్లాస్టింగ్ అయిపోయి మొత్తం లోన కూలిపోయి లీడర్ కూలిపోయి ఆ లీడర్ కూడా నీళ్ళు రాకుండా రైతులు బోల్డర్ ఆగినాయి. మళ్ళా కొత్తగా కూడా 4 బోల్డర్ వేసి కూడా ఆ బోల్డర్ కూడా పడలేదు. ఆ బోల్డర్ పడక రైతులంతా చాలా నష్టం అయిపోయిండ్రు. వాళ్ళ తల్లుల పిల్లలందరూ కలిసి వేరే వరుస కూలి వెళ్ళే పని అయింది వాళ్ళకు. సన్న పిల్లలు తీసుకొని వరుస కూలి వెళ్ళే పని అయింది వాళ్ళకు. అట్లా కూడా రైతులను చూసి కూడా పట్టించుకోలేరు. ఎంఆర్ఓ పట్టించుకోలేడు, ఎండిఓ పట్టించుకోలేరు, ఎవరు పట్టించుకోలేరు, పెద్ద మంత్రులు కూడా పట్టించుకోలేరు. ఊళ్ళో పెద్ద మంత్రులు కూడా పట్టించుకో సర్పంచ్ వాళ్ళు కూడా చూసి బ్లాస్టింగ్ ఇట్లే అవుతుంది మాట్లాడదామనే మాట మీద ఉండరు కానీ ఇంతవరకైతే ఏం లేదు. ఆ రైతులంతా చాలా బాధపడుతున్నారు. దానికి రెస్పాన్స్ ఇప్పుడు ఈ ఫోన్ వరకు వెళ్ళి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రెస్పాన్స్ తీసుకొని ఒకసారి రైతులకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకసారి చూసి ఆ రైతులను ఆదుకునే పరిస్థితి కావాలని చెప్తున్నాం. ఇంతకు